నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. హైడ్రా వీకెండ్ షాక్. సామాన్యుడి సొంతింటి కలపై హైడ్రా మరోసారి పిడుగు వేసింది. వీకెండ్ వచ్చిందంటే చాలు భాగ్యనగర శివారులో బుల్డోజర్ల గర్జన వినిపిస్తుంది. రెస్ట్ తీసుకోవాల్సిన ఆదివారం వేళ జనాన్ని రోడ్డు పాలు చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది హైడ్రా. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం గజగజ వణికిపోతుంది. కిస్టారెడ్డిపేటలో ఉన్న భారీ అపార్ట్మెంట్ల పైకి హైడ్రా తన పంచ విసిరింది. రంగంలోకి బుల్డోజర్లు, యుద్ధ వాతావరణం. అమీన్పూర్ మండలం కిస్టారెడ్డిపేట ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. కేఏ రెసిడెన్స్, క్రిస్టల్ డెవలపర్స్ ఇది కేవలం భవనాలు కావు, వందలాది మంది కలల గూడు. కానీ హైడ్రా దృష్టిలో ఇవి అక్రమ కట్టడాలు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు అక్కడ మోహరించారు. కనీసం నోటీసులు ఇచ్చి సర్దుకునే టైం కూడా ఇవ్వకుండా వెంటనే ఖాళీ చేయండి, లేదంటే సామాన్లతో సహా కూల్చేస్తామా అంటూ హుకుం జారీ చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. 45 ఫ్లాట్లు, వందలాది మంది నిరాశ్రయులు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్క కేఏ రెసిడెన్షియల్ లోనే 45 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో నివసిస్తున్నది ఎవరో తెలుసా? మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యులు. ఉన్న పలంగా రోడ్డు మీదికి రమ్మంటే ఎక్కడికి వెళ్ళాలి? అద్దె కట్టి ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? సార్, మా పిల్లలకు పరీక్షలున్నాయి, కనీసం సామాన్లు సర్దుకోవడానికి కూడా టైం ఇవ్వరా అని మహిళలు అధికారుల కాళ్లు పట్టుకుంటున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు? రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు, కరెంట్ కనెక్షన్లు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాక కూల్చోవడమే లక్ష్యమా? ఇది ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమా, లేక సామాన్యుడిపై సాగిస్తున్న దండయాత్ర? కాంట్రవర్సీ పీక్స్ కి అసలు దోషులెవరు? ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు లేవు. అక్రమంగా నిర్మించిన బిల్డర్లు ఎక్కడ సేఫ్ గా ఉన్నారు? కానీ కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్లాట్లు కొనుక్కున్న అద్దెకు ఉంటున్న సామాన్యులే ఇప్పుడు బలి పశువులు అవుతున్నారు. హైడ్రా దూకుడు వెనుక ఉన్న రాజకీయ కోణమేంటి? కేవలం పేద మధ్య తరగతి ఇళ్లే టార్గెట్ గా ఎందుకు మారుతున్నాయి? బడాబాబులు ఫామ్ హౌస్ల జోలికి వెళ్లడానికి వణుకుతున్న బుల్డోజర్లు సామాన్యుడికి గుమ్మం దగ్గర ఎందుకు గర్జిస్తున్నాయి? ప్రస్తుతం కిస్టారెడ్డిపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. జనం తిరగబడుతున్నారు. హైడ్రా వెనక్కి తగ్గేదే లేదంటోంది. మరికొద్ది సేపట్లో కూల్చివేతలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ వీకెండ్ కూల్చివేతలు వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిది? ఇల్లు ఖాళీ చేసి రోడ్డున పడ్డ ఆ 45 కుటుంబాల ఆవేదనకు సమాధానం చెప్పే నాథుడెవరు? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిరంతర వార్త శ్రవంతి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.